వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వస్తి వాచన నుంచి ఈరోజు 6వ రోజు. ఈ 6వ రోజు స్వామిని ఎలా దర్శిస్తున్నాం మనం? అసలే సింహం, సింహం పైన మరో సింహం. ఎంత విచిత్ర సన్నివేశం అండి. అందరూ ఖండిత సింహాలే ఇక్కడ అన్ని ఉన్నవన్నీ కూడా. సింహాల నడుమన సింహానికి విరాట్ సామ్రాట్ ఇక్కడ మనకి దర్శనం ఇస్తూ ఉన్నాడు. సింహానికి గల ప్రత్యేకత, సింహానికే దేవరాజైనటువంటి స్వామి ప్రత్యేకత, అష్టాంగ యోగాన్ని, నృసింహ తత్వాన్ని, కొంచెం సేపు స్వామి వైభవాన్ని మనం చెప్పుకొని తరిద్దాం. సట్టామండిత వక్త్రాబ్జం తీక్షదంస్ట్రోక్ర లోచనం వందేహం యాదశైలస్థం సర్వాభీష్ట ఫలప్రదం. స్వయమేవ మృగేంద్రత. సింహం వనరాజు, సింహంలోనే ఉంటుంది, సింహం లాగానే ఉంటుంది, అడవిలో ఉంటుంది, దేనికి భయపడదు. తన కార్యకారణ కర్తృత్వ నిర్వహణలో ఏ శక్తికి భయపడకుండా తన స్వకీయమైనటువంటి కార్యాన్ని స్వయంగా నిర్వహించుకొని తన ద్వారా అందరికీ కూడా భయం కలిగిస్తున్నప్పటికీ కూడా కడుపు నిండిన తర్వాత వేటాడదు సింహం. టైం పాస్ కోసం భోజనం చేయదు, స్వయంగా వేటాడి మాత్రమే ఆహారాన్ని భుజిస్తుంది, మితంగా ఆహారం తీసుకుంటుంది. అందుకనే సింహానికి ఎగస్ట్రాలు లేవు, కొలెస్ట్రాల్ అంతకంటే లేదు. ఎవరినైనా అందగాన్ని పొగడాలి అంటే కొదమ సింహపు నడుము అంటారు. మన స్వామివారి యొక్క జగన సౌందర్యం చూడండి, ఎంత సన్నగా ఎంత బాగా ఉందో. అక్కడ ఏ విధమైనటువంటి శరీర విన్యాస వికటాట్టహాసాలు లేవు. తను స్వయంగా వేటాడి తాను స్వీకరించి తన ప్రసాదాన్ని ఇతర జీవరాశులకు అందిస్తుంది. మళ్ళీ రేపొద్దున తిందామని చెప్పి దాచుకోదు. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు మాత్రమే వేటాడుతుంది. వేటాడిన మొత్తాన్ని కూడా తను స్వీకరించదు. తన చుట్టూ ఉన్న సమాజం కోసం, తన చుట్టూ ఉన్నటువంటి జంతువుల కోసం అంతా కూడా పరిత్యక్తం చేస్తుంది. అందుకనే వనరాజు సింహం దేనికి భయపడదు. ఒక్క క్షణం వెనక్కి అడుగు వేసింది అంటే అది భయపడిందని కాదు, శత్రువైనటువంటి ఏనుగుని కుంభస్థలాన్ని భేదించడం కోసమే సింహం ఆలోచన చేస్తూ ఉంటుంది. అట్లాంటి సింహం స్వయమేవ మృగేంద్రత. అలాంటి సింహవాహనంలో స్వామి మనకి యోగానందుడిగా దర్శనం ఇస్తున్నాడు. యోగానందుడు అంటే ఎవరయ్యా? మన యోగం బాగుంది కాబట్టి స్వామి సేవకి ఇక్కడ వచ్చి అందరం కూర్చున్నాం. అది మన యోగం. బ్రహ్మదేవుడు మన ముఖాన లిఖించినటువంటి గీతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా విజృంభించడానికి ఈ సన్నివేశం ఉపయోగపడుతుంది. అందుకోసమే స్వామివారు విశిష్టమైన సేవా కైంకర్య పరులను ఈరోజే కొంతమందిని రప్పించుకున్నారు. స్వామి కారణాకారణ కర్తృత్వం ఏదైతే ఉందో, ఆ పరాయణత్వం ఉందే, ఆ పరాయణత్వానికి మొత్తం మనం పాటించాల్సినటువంటి కార్య నిర్వాహక ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం యమం. ఏ నియమైతే ఉందో ఆ నియమాన్ని త్రికరణ శుద్ధిగా పాటించాలి. దేన్నైతే సాధించాలి అని అనుకుంటామో, దేన్నైతే విజయం పొందాలి అనుకుంటామో దాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. అది నియమం. నియమం యమం. ఆ క్రమాన్ని తప్పకుండా ఆకలింపు చేసుకొని తనను మానసిక ధ్యాన యోగం ద్వారా అటు మనసుని ఇటు శరీరాన్ని కూడా దృఢత్వం చేయించుకోవాలి. అది యమం నియమం. ఆసనం స్థిరం సుఖం ఆసనం. మన కార్యక్రమ నిర్వహణ చేయాలి అంటే స్థిరంగా కూర్చొని స్థిరస్థితానా ముద్రిత ప్రభాతే విశేషి ఆసన బంధధీర జలాభిలాషి జలమాదదానం ఛాయేవతాం భూపతి అన్వరచ్చత్ అన్వగచ్చత్. సూర్యుడు భాస్కరుడు, ఆ భాస్కరుడికి నీడ ఎలా ఉంటుందో ఆ నీడను, ఆ భాస్కర తత్వాన్ని కూడా
విడదీయలేము. అలాగా విడదీయరానటువంటి భాస్కర భాసమాన తుల్యమైనటువంటి యమ నియమాసనాన్ని స్థిరంగా కూర్చొని సంకల్పం చేసుకోవాలి. ఆ సంకల్పానికి వికల్పాలు ఉండకూడదు. సంకల్పంలోనే మన మనసుకు కానీ శరీరానికి కానీ ఒక సందేహమే రాకూడదు. సకల సందేహాలకే నివృత్తి మన నరసింహస్వామి. సందేహం వచ్చింది హిరణ్యకశిపుడికి, ఎక్కడయ్యా నీ నరసింహస్వామి అన్నాడు. ఇందుగలడందు లేడు సందేహమే వలదు అన్నాడు. సందేహం ఉంటే ఎక్కడా ఉండడు. ఉండడు అంటే మాత్రం ఉండడా? గాలి కనబడుతుందా కానీ ఉన్నదా లేదా? అలాగనే శరీరంలో అంతర్గతమైన గైరికాది ధాతువులు ఉన్నాయి, అవన్నీ మనకు కనపడుతున్నాయా? కానీ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఫలీకృతం కావాలో అప్పుడే విస్ఫోటకం అవుతాయి. అవి అప్పుడే కారణాకారణ కర్తృత్వంలో జన్మత్వాన్ని పొందుతాయి. యమం నియమం ఆసనం ప్రాణాయామం. ప్రాణాయామంలో మనలో ఉండబడేటువంటి షట్చక్ర యోగ సాధన, ఈ ఆధార చక్రం మొదలుకొని శతస్రారం సహస్రారం వరకు కూడా దేన్నైతే మనం ఉపాసన చేస్తామో ఆ ఉపాసనా మూర్తిని ధ్యాన యోగం ద్వారా మనం వశీకరం చేసుకోవడానికి, శరీరంలో రోగ నిరోధక శక్తి కలగటానికి, ఈ శీతప ఆతల బాధలన్నీ కూడా కలగకుండా ఉండటానికి, శరీరాన్ని శాసించుకోవడం కోసం ప్రాణాయామం అనేటువంటిది యోగ సాధన చేసే వాళ్ళ అందరికీ కూడా తెలుసు. యోగానందంలో ప్రథమం ప్రాణాయామం. ఈ ప్రాణాయామం కనుక సిద్ధి పొందితే అష్టాంగ యోగ సిద్ధి మనలో ఉండబడేటువంటి కుండలిని శక్తి ఉద్దీపింపబడి ఆధ్యాత్మికమైనటువంటి దివ్య తేజస్సు మన శరీరానికి కలుగుతుంది. ఆత్మకు దృఢత్వము నిశ్చలతత్వము కలుగుతుంది. అది యమ నియమాసన ప్రాణాయామం. ఇక ప్రత్యాహారము ధ్యానము. ప్రత్యాహరణం అయితే ఏ ఆచార నియమాలు ఉన్నాయో, ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులను ఏమాత్రము స్వతంత్రీకరణ భావన లేకుండా దాన్ని పాటించాలి. ఇక ధారణలో మనోధారణలో ఏదైతే ఉందో ఆ మనోయోగ ధారణ సాధనలో మూర్తిత్వాన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. ప్రత్యక్షం చేసుకుంటే బహిర్గతమైనటువంటి శక్తులన్నీ కూడా మనకి ఆపాదింపబడతాయి. ధ్యాన ధారణ సమాధి. సమాధి అంటే నిశ్చల తత్వం. నిశ్చల తత్వం గురించి జగదాచార్యులు శంకరాచార్యులు వారు ఏం చెప్పారండి? నిశ్చల తత్వే జీవన్ముక్తి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ ముక్తి. ఈ జీవము 84 లక్షల రకాల జన్మల శరీరాలను ఆశ్రయించింది. ఆశ్రయింపుకు మరి ఫుల్ స్టాప్ కావాలి, ముగింపు కావాలి. ఎక్కడ మోక్షాన్ని సిద్ధి పొందాలి మనం? పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత పరమ పదము, అదే నిత్య వైకుంఠము. ఆ స్వామి నిజమైన పరివారంలో మనం చేరిపోవాలి. మరి మనకు జన్మ లేకుండా చేసుకోవాలి. అందుకోసమనే జన్మమేచ దివ్యం కర్మమేచ దివ్యం. జన్మను కర్మను దివ్యత్వం చేసుకోవడానికి వికాసైనటువంటి నిశ్చల తత్వాన్ని పొందడమే సమాధి స్థితి. అలాంటి సమాధి స్థితిలో ఎవరిని దర్శించాము ఇప్పుడు మనం? మన యోగ నృసింహ స్వామి వారిని మనం దర్శించుకున్నాం. ఈ నృసింహం ఏంటండి? అసలు శ్రీమన్నారాయణుని మనం ఏమంటాం? పరమాత్మ అని అంటాం. మరి ఆ పరమాత్మకైనా కనపడిందా? ఎవరికి కనపడలేదు. ఆత్మ కనపడితే మనం ఇక్కడ ఉండవు. ఆత్మలు కనపడవు. ఆత్మ కనపడాలంటే దానికి ఒక రూప సాధన కావాలి. శరీరం అవసరం. ఆత్మకు అవయవాలు లేవు. కర్మ సాధన చెయ్యాలి అంటే శరీరం అవసరం. అలాంటి శరీరం ఎక్కడిదయ్యా? జంతువునాం నర జన్మ దుర్లభం. జంతువులకు నరజన్మ అనేటువంటి దుర్లభంగా లభిస్తుంది. దాని కర్మ పరిపక్వం అయితేనే అప్పుడు గోవుగా అవతరించి గో తర్వాత మానవ జన్మ మనకి సంప్రాప్తం అవుతుంది. మనందరం పూర్వజన్మలో ఆవులంగా పుట్టాం. అంతక్రితం మొదటి జన్మ ఏంటయ్యా? ఒక చీమగా పుట్టాం. ఆ తర్వాత కర్మని పరిపక్వం చేసుకుంటూ గోమాత అయిపోయి ఆ తర్వాత ఇప్పుడు
మానవ జన్మ ఉత్తమమైనటువంటిదని, ఈ దేహం ఉత్తమమైనటువంటిదని చెప్పి మానవ దేహాన్ని ధరించాడు స్వామి. మరి జంతువులలో శ్రేష్టమైనటువంటిది సింహం, అందుకనే సింహ తలాటాన్ని ధరించాడు. అప్పుడేమయ్యాడు? నరత్వము సింహత్వాన్ని ఏకీకృతం చేసుకున్నటువంటి స్వామి. కాబట్టి స్వామి నరసింహ అనేటువంటి పదం సార్థకత చేకూర్చబడినది. నారాచేత్, నర అనగా నరములని అర్థం. నరములనగా ఇంద్రియాలు. ఇంద్రియాలను జయత్వం చేయాలన్నా కూడా ఆ నారసింహస్వామిని మనం ఉపాసన చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నరత్వాన్ని సింహత్వాన్ని ఏకీకృతం చేసుకొని స్వామి ఒక శరీరధారుడిగా అవతరించాడు. అందుకోసమనే వ్యాస భగవానుడు, భీష్మ పితామహుడు ఏం చెప్పారయ్యా? సత్యం సత్యం పునఃసత్యం, నారసింహ సమోదేవో నా భూతో న భవిష్యతి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆపదలో ఉండబడేటువంటి వాడిని రక్షించాలి అంటే నారసింహస్వామి పరదైవమని వ్యాస మహర్షి చెప్పాడు. దేవతా సార్వభౌముడు అని చెప్పి ఎవరు చెప్పారు? ద్వాపర యుగంలో భీష్మ పితామహుడు నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని చెప్పి, దేవుడు అంటే ఆ ఆకృతి దాల్చిన దేవుడు ఎవరయ్యా అంటే నారసింహస్వామి. రాముడిగా ఉండొచ్చు, కృష్ణుడిగా ఉండొచ్చు, వెంకటేశ్వరుడిగా ఉండొచ్చు, శివుడిగా ఉండొచ్చు, కేశవుడిగా ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ స్వామి దేహం ఏమయ్యా అంటే నారసింహమే దేహము. అలాంటి నారసింహ తత్వంలో మనం స్వామిని దర్శిస్తున్నాం. ఆ స్వామి ఎలా ఉన్నాడయ్యా? ప్రాణమిత్రాకంఠ పురిదాకంఠ వైకుంఠ సేవోత్కంఠ సమాగతోపకంఠ స్థితికంఠ వాకరణ కంఠ కంఠీరవ నృసింహ కేసరి. అలాంటి కేసరి స్వరూపం నారసింహ స్వరూపం. పరతత్వం, పరదైవం నారసింహస్వామి. ఆయన లక్షణం ఏంటి? ఆయన తత్వం ఏమిటి? మనిషికో గుణం ఉంటుంది కదండి, జిఫకో రుచి ఉన్నట్టుగానే మనిషికి ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వం ఏమిటి? నారసింహస్వామి వారి యొక్క తత్వం మొదట ఉగ్రం. ఉగ్రం అంటే ఏంటండి? ప్రహ్లాద దానవ శిశోకిల భక్తి గమ్య. ఉగ్రంగా కనపడ్డాడు. స్తంభంలోంచి బయటికి వచ్చినప్పుడు ఉగ్ర స్వరూపంగా ఉన్నాడు. ఏ ఉగ్రం అది? ఒక చిన్ని పిల్లవాడు పిలిస్తే అంత పెద్ద దేవాది దేవుడు వచ్చి చిన్న పిల్లవాడిని రక్షించాడు. నాకు లాభమా, నాకు నష్టమా అని ఆలోచించలేదు. అక్కడ కావాల్సింది కేవలము నమ్ముకున్నటువంటి వారిని నట్టేట ముంచకుండా పాల సముద్రంలో, ఆనంద సముద్రంలో ఉంచడం కోసం స్వామి ఉగ్ర స్వరూపంగా కనిపించాడే తప్ప, ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేసినప్పుడు కత్తి పెట్టి కోస్తాడే, అది ఎవరి కోసం? హింస కోసమా? కాదు, రక్షించడం కోసమే. అదే స్వామి ఉగ్రతత్వము. తర్వాత వీరం. తన వీరత్వాన్ని ఎక్కడ నిరూపించుకోవాలండి? వీరత్వము యుద్ధంలో నిరూపించుకోవాలి. అందుకోసమనే కొంతమంది భోజనం దగ్గర కూడా వీరత్వాన్ని ప్రదర్శిస్తారు. భోజనం దగ్గర కాదండి వీరత్వం, యుద్ధ రంగంలో వీరత్వం విజయం పొందాలి. ఏంటయ్యా వీరం? హిరణ్యకశిపుడు నీళ్లలో చావకూడదు, కింద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, అంతరిక్షంలో చావకూడదు, దిశల్లో చావకూడదు, 10 దిశల్లో సంహారం ఉండకూడదు, ఆయుధాల చేత ఉండకూడదు, పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, రాత్రి కాదు. అబ్బో, వాడి మేధస్సులో ఎంత ఆలోచన ఉందో అంత ఆలోచనను చేసి ఒక వరం కోరుకున్నాడు. మరి స్వామి మేధావి, విక్రమ క్రమ కాబట్టి వాడి యొక్క వరాలలోనే వాడి సంహారాన్ని కోర్చుకొని సర్వ ప్రహరణాయుధ గోళ్లనే ఆయుధాలుగా చేసుకొని వాడికి బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి వరాలకు భేదం లేకుండా అభేదమయుడై స్తంభోద్భవుడై ఆవిర్భావం చెంది ధర్మాన్ని సంరక్షించిన వాడు. అది వీరత్వము అని అనబడుతుంది. ఉగ్రం వీరం. మహావిష్ణు. విష్ణు అంటే ఎవరు? విషు వ్యాప్తవు, సర్వకాల సర్వావస్థలందు అణువులో అణువై పరమాణువులో పరమాణువై అంతటా వ్యాపించి ఉన్నవాడు స్వామి. ఒక నీ దేవుడు ఎక్కడ్రా స్తంభంలో ఉన్నాడంటే ఆ స్తంభంలోంచే బయటకు వచ్చాడు. ఇంకా ఒక్కొక్క అణువులో ఎన్ని ఉన్నాయో చూడండి. ఈ యాదగిరిలో ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 24,000 స్తంభాలు ఈ నిర్మాణంలో మనకి పూర్వ
కళాకారులు నిర్మాణం చేశారు. 24,000 స్తంభాలు ఉన్నాయి. 24,000 నరసింహస్వాములకి ఒక్కొక్క స్తంభం ఒక పుట్టిల్లుగా ఉంది. ఇక్కడ ఈ చరాచర దృష్టిలో ఇంకేనున్నాయో ఆలోచించండి. అక్కడి నుంచి మాత్రమే రమ్మన్నాడు కాబట్టి అక్కడి నుంచే వచ్చాడు. దాన్నే మా ఆళ్వాళ్ళు ఏం చెప్పారయ్యా, అంగ పొడుదే అవన్ వియత్తోనియన్ ఎన్ సింగిప్పిరాని, ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా అఘటనాఘటన సామర్థ్యాన్ని వహించి స్వామి ప్రకటీకృతమవుతాడు. అది తన వ్యాప్తి తత్వాన్ని నిరూపించుకున్నాడు కాబట్టి విశ్వవ్యాప్తౌ వ్యాప్తి తత్వాన్ని అక్కడ నిరూపించుకున్నాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం జ్వాజ్వల్యమానమైనటువంటి కాంతి పుణ్యంగా ఆవిర్భావం చెందాడు. ఆ కాంతి 1000 కాంతి బల్బునే మనం చూడలేనటువంటి నేత్రాలు, కోటి సూర్య సమప్రభుడైనటువంటి స్వామిని ఏం చూడగలుగుతాం? చూడాలి అంటే మళ్ళీ ఈ చర్మచక్షువులు పనికిరావు, జ్ఞాననేత్రంతో మాత్రమే మనం దర్శించాలి. అలాంటి జ్వలంత కాంతి పుణ్యం జ్వాలా నరసింహస్వామి మన గర్భాలయంలో వేంచేసి ఉన్నాడు. జ్వలంతం సర్వతోముఖం. ఇక సర్వ వ్యాప్తితత్వం వేరు, సర్వతోముఖం వేరు. సర్వతోముఖం అంటే హిరణ్యకశిపుడు ఎక్కడ చూసినా సరే సింహముఖం కనపడుతుంది. ప్రాణ భీతి లోపల ఎక్కడ సంహారం జరిగిపోతుందో, నన్ను ఎక్కడ సంహారం చేస్తాడో అని ఎటు చూసినా కూడా సింహమే ముఖం కనపడుతుంది. అది సర్వతోముఖం. ఇక నృసింహం. ఇక నృసింహం అంటే ఏంటి? వ్యాకరణ రీత్యా నకారం ధృతము. ధృతము అంటే కరిగిపోవున్నది అనేది. దేని కరిగిపోయాడండి మన స్వామి? ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయాడు. ఎంత ప్రేమండి ఆయనకి భక్తులంటే. నకారము పూర్వపద కర్మధారయంలో జడాగమ సంధి జరిగినప్పుడు కలిసి ఉంటే కలిసి ఉంటాడు, లేకపోతే విడిగా ఉంటే విడిగా ఉంటాడు. స్వయం ప్రకాశం స్వయం తారాయతి పరాన్ ఉత్తారాయతి. స్వామి అవసరమైతే ప్రకటీకృతమవుతాడు, అవసరం లేకపోతే హృదయ కుహరాలలో నిక్షిప్తమై ఉంటాడు. అది జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం. ఇక భీషణ ప్రతిజ్ఞ చేశాడు స్వామి. సర్వకాల సర్వావస్థలందు యాదగిరిగుట్ట కానీ ఎక్కడ భగవద్ దర్శనానికి కానీ విచ్చేస్తున్నటువంటి భక్తులను సర్వకాల సర్వావస్థలందు కూడా అభయం దదామి, నేను అభయం ఇస్తున్నానయ్యా, అభయం సర్వభూతేభ్యో దదామి తద్వ్రతం మమ, నేను రక్షించి కాపాడుతాను అన్నాడు. అలాంటి స్వామి భీషణం నమే భక్త ప్రణశ్యంతి. తన ప్రతిజ్ఞకి తాను ఓడిపోయినా పర్వాలేదు. మహాభారతంలో భీష్మ ప్రతాపానికి అర్జునుడు తట్టుకోలేకపోతే ఆయుధము పట్టనన్నటువంటి ప్రతిజ్ఞ కూడా మానేసి చక్రం ధరించాడు స్వామి. అనగా భక్తుడి దగ్గర తాను ఓడిపోవడానికి కూడా మనో సంకల్పం కలిగి స్థిరంగా ఉండబడేటువంటి వాడు స్వామి. జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం. అయితే ఇంత చెప్పి కూడా సింహంతో కొంచెం దూరంగా ఉండి కాస్త ఫోటో దిగొచ్చు, కానీ దాని దగ్గరకు పోయి చూలు పట్టుకుంటే ఆ భయం మనకి అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండాలి. అయినప్పుడు దానికి ఏం చేయాలి అంటే భద్ర కవచం వేసుకోవాలి మనం. సింహం పిల్ల సింహానికి భయపడదు, లేడి మాత్రమే భయపడుతుంది. ఇతర జీవరాశులన్నీ కూడా భయపడతాయి. మనం సింహం కావాలి. నా రుద్రో రుద్రమర్తయేత్, నా నృసింహో నృసింహర్తయేత్. మనం నృసింహస్వామి అయితే ఆ నృసింహస్వామిని మనం భయపడని రీతిలో అభయం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ స్వామిని మనం వాత్సల్య స్వరూపుడిగా దర్శిస్తే వాత్సల్యమే ఉంటుంది తప్ప ఇతర ఉగ్ర స్వరూపమే ఉండదు. భద్రం. ఇక భద్రం అంటే ఏమిటి? చెడు అనేటువంటిది వినకూడదు, మంచి మాత్రమే వినాలి. భద్రం కర్ణే విష్ణుయామదేవా భద్రం బసేమ చర్యజత్రా వేదం చెప్పింది. చెవులు భద్రంగా ఉంచుకో. ఆ చెవులలో మంచి మాటలు మాత్రమే విను, నోటితో మంచి మాటలు మాత్రమే మాట్లాడు, చూపుతో మంచి చూపు చూడు. ఇలాగా ఈ నీలో ఉండబడేటువంటి మంచి లక్షణాలను అన్నిటినీ కూడా నీవు భద్రాయుధమూర్తిగా స్వామిని కనుక దర్శించినట్టయితే నిన్ను భద్రంగా ఉంచుతాడు స్వామి. నృసింహం భీషణం భద్రం. అలాంటి స్వామి ఎవరయ్యా? మృత్యువుకే మృత్యువు. భీషాస్మాద్వా తప్పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇది. ఉత్పత్తిం ప్రళయంతేవా భూతానాం ఆగతిం గతిం. వీటిని ఎవరైతే శాసిస్తారో
వారే జగత్ ప్రభువు. అలాంటి ప్రభువు యాదాద్రి పైన వేంచేసి ఉండి మనని సర్వకాల సర్వావతలందు కూడా రక్షించి కాపాడుతానని యుగాంతం వరకు కూడా కృతయుగంలో ఆవిర్భావం చెంది, త్రేతాయుగంలో విస్తృతం పొంది, ద్వాపర యుగంలో జగత్ కళ్యాణానికి సంకల్పం వేసుకుని కలియుగంలో మనందరినీ కూడా రక్షిస్తున్నటువంటి పరదైవం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని సింహవాహన సేవలో దర్శిస్తూ తరిస్తూ ఉన్నాం. ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండుగా కానీ ఆశీర్వచనం. స్వస్తి.